ప్రేక్షకులు అందరికీ నమస్తే. మగ పుట్టుబడి పుట్టిన పాపానికి ఎప్పుడు చస్తాం, ఎట్లా చస్తాం, అసలు ఎందుకు చస్తున్నాం అని కనీసం కూడా తెలియకుండా సత్య పొరగాలి ఈ కాలంలో ఎక్కువ ఉన్నారులా. ఎందుకు చస్తున్నారు మరి వీళ్ళంతా అంటే, ఈ మధ్య కాలంలో పుస్తకట్టిన పాపానికి ఎట్లా చస్తాం ఏం కథ అనేది ఏం తెలియకుండా అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే, ఊరి పేరు అంటే ఇది మహబూబాద్ జిల్లా అంట. మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం బోళమంచ తండ అంట ఊరు. ఈ బోళమంచ తండలో ఒక నలుగురు ముచ్చట వచ్చింది. భార్య, భర్త, ఆర్ఎంపీ డాక్టరు, ఇంకో మోతవారి. అయితే ఈ భార్య పేరు ఏమో పద్మ కాదు విజయ. భార్య పేరు విజయ, భర్త పేరు వచ్చేసేమో వీరన్న. వీళ్ళిద్దరంట ఎంతో కొంత భూమి ఇచ్చినట్ట. భూమిని అమ్మేసిరంట. అమ్మేసి అప్సప్పు కట్టుకోరంట. అప్సప్పు కట్టుకోగానే అప్పులకు తీరలేదంట. తీరపోయేసరికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాగానే ఆయనే ఇంకోడంట. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన రోడాడు బోళ బాలాజీ. ఈ బోళ బాలాజీ అంటే రోడంటే ఈ విజయ్ అంటే ఆమెకు మరిగిండి. ఈయన ఈ విజయ్ అంటే ఆమెకు మరిగి ఉంచుకున్నాడు. ఏం చేసిండు, అప్పు తీరాలంటే ఒకవేళ మార్గం ఉంది. ఏ మార్గం అంటే ఇంకా ముత్తూడు ఫైనాన్స్ ఇప్పిస్తారు. ఇంకా పని కావాలంటే మన ఆర్ఎంపీ డాక్టర్ ఉంది కదా, ఆర్ఎంపీ డాక్టర్ భగత్ కాడికి పోతే గా పని అవుతుంది అనుకొని ఈ భగత్ ఖాన్ దగ్గర పోయిరట. ఈ భగత్ అంటుడు అంటే చిన్న జాడ చెప్పినట్టు, ఏం కాదు ముత్తూడు ఫైనాన్స్ పోగానే ఫైనాన్స్ ఇస్తారు, తీసుకుందాం పారా అని పోయి తీసుకురంట. తీసుకుంటప్పుడు ఏం చేసిరంటే అంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది ఫైనాన్స్లు ఏమని అంటే, భార్య కానీ భర్త కానీ లోన్ తీసుకుంటే సక్రమంగా కట్టుకుంటే మళ్ళీ కూడా ఇస్తాం. కాకపోతే ఒక ఆప్షన్ ఏమి ఇస్తారంటే, భర్త కానీ భార్య కానీ మరణిస్తే మీరు తీసుకున్న లోను ఏదైతే ఉందో అది మాఫ్ అనే ఒక నిబంధన కూడా వచ్చింది. అయితే ఈ ఫైనాన్స్లో కూడానంట మీ ఇద్దరిలో ఒక్కరు చచ్చిపోయినా కూడా, నామిని ఉంటారు కదా, ఇద్దరు పొత్తులు ఎవరో ఒకరు చచ్చిపోయినా కూడా ప్రమాదవశాత్తు, అది కూడా ఉత్తగా కాదు, మీకు మీరు చేస్తానో లేకపోతే హార్ట్ అటాక్ వస్తున్న గిట్ట కాదు, కానీ ప్రమాదవశాత్తు చచ్చిపోతే మీరు తీసుకున్న డబ్బులు మొత్తం మాఫ్ అవుతాయి, ఇప్పటిదాకా కట్టిన డబ్బులు మొత్తం అలా మీకు ఇస్తారని ఒక నిబంధన ఉంటే దానికి కూడా సంతకం పెట్టి వచ్చిరంట. అయితే ఇప్పుడు ఈ విజయ్ అంటామని ఉంచుకున్నాడు కదా బాలాజీ అంటాడు. ఈ బాలాజీ అంటాడు ప్లాన్ చేసిండట, నేను నీ కాడికి వద్దామన్నప్పుడల్లా నాకు లేని పొందో పర్సన్ అవుతుంది, నీ మొగని తెలిసిపోతట్టుంది, ఏం చేయాలి అంటే ఒక్కడే దెబ్బకు 2 పిట్టలు పడాలి. ఎట్ట పడాలి, ఒకటేమో భర్త దూరం కావాలి, ఇంకోటేమో లోన్ మాపు కావాలి. లోన్ మాపు కావాలన్నా భర్త దూరం కావాలన్నా కానీ మొత్తానికైతే భర్త చచ్చిపోవాలి. అయితే ఈ భర్తను చంపాలనుకొని ప్లాన్ చేసిరు. ప్లాన్ చేసి ఏం చేసిరంటే, ఈ ఆర్ఎంపీ డాక్టరు, ఈ ఉంచుకున్నోడు వీడు బోళ బాలాజీ అంటోడు, వీళ్ళిద్దరు కలిసి అంట చిన్నగా మొగనికి ఫోన్ చేసిరంట. వీరన్న అంటోడు ఫోన్ చేసి, వీరన్న మన ఊరవతల పామాయిల్ తోటి ఉండే కదా, ఆ తోట దాకా తీసుకురా మందావదాం అని చెప్పినట్ట. ఎంతో కొంత పరిచయస్తులు ఉన్నట్టుంది. సరే అనుకొని మందు పాడైపోయి మందు అనగానే ఈ మధ్యకాలంలో చాలా రకాల మందుకు బానిసలేదు కానీ ఈయనకు ఎంతో కొంత అలవాటు ఉందంట. చిన్నగా బైక్ వేసుకొని పోయినట. బైక్ వేసుకొని పోయేసరికల్లా మంచిగా అప్పటికే తాగిరంట. ఈ ఆర్ఎంపీ డాక్టరు ఈడు ఉంచుకున్నాడు, ఇద్దరు కలిసి తాగి ఈయనకు 2 పేగులు పోసిరట. పోసినాక ఈ ముచ్చట ఆ ముచ్చట పెడుతున్నాగానే ఈ ఎవడు మన బాలాజీ అంటోడు పోతనే ఇంత పెద్ద రాడ్ తీసుకొని పోయినట్ట. పోయి ఆ రాడ్ తీసుకొని నెత్తిలకెళ్ళి ఒక పెట్టు పెట్టినట్ట. ఒక్క పెట్టు పెట్టగానే అట్నే ఆ నేలకు కింద పడగానే వెంటనే మీద కూర్చొని కుతిక విసికేసి, ముక్కు కుతిక 2 విసికేసి ఊపిరాడకుండా చేసి చంపేసిరట. ఉంచుకున్నాడు ఆడు ఆర్ఎంపీ డాక్టర్. ఇద్దరు కలిసి చంపినాక చచ్చిపోయిండని మళ్ళీ భార్యకు చెప్పాలి కదా, మళ్ళీ భార్య పోయి చెప్పిరట. మరి ప్రమాదవశాత్తులో చచ్చిపోతున్నాయి కదా లోన్ మాపయ్యేది, మరి ప్రమాదవశాత్తు జరిగిందని చిత్రీకరించాలని ఏం చేసిరంట, చిన్నగా రోడ్డు ఉంటుందంట, రోడ్డు పక్క పోయి కొనమైన బైక్ని కొనపోయారంట. ఈ బైక్ నీటికెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఆ పొలాలకాయ నూకేసిరంట. అంటే పోత రన్నింగ్లో పోయి కింద పడి చచ్చిపోయాడు. ఆ యాక్సిడెంట్లో ఏదో బండి వాడు కటింగ్ ఇచ్చిపోయాడు, లేకపోతే ఏదో రకంగా అయింది అని అనుకుంటారేమో. పోలీసు వాళ్ళు ఎడ్డోళ్ళు ఉన్నారు, జనాలు మొత్తం ఎడ్డోళ్ళు ఉన్నారు అని నమ్ముతారేమో. నమ్మి మళ్ళీ పంచనామా రాసుకొని పోస్ట్మార్టం చేసినాక ఇక యాక్సిడెంట్లో చచ్చిపోయిందని సర్టిఫికేట్ ఇస్తే లోన్ మాఫ్ అవుతుంది. వీడు ఉంచుకున్నాడు, ఈమె మంచిగా కథలు పడొస్తారనే ఉద్దేశంతో ఇంకో గింత పెద్ద ప్లాన్ చేసిరట. ప్లాన్ చేసి ఆ బాడీని పక్కకి వేసిరట. బాడీ పక్కకి వేసి తర్వాత మళ్ళీ సమాచారం అందుకున్నాక ఆలీలు చూసేసరికల్లా మనిషిని చూస్తేనేమో కొడి చంపినట్టు ఉందంట. నెత్తులకెళ్ళేమో రాడు దెబ్బ ఉండే, మళ్ళీ గొంతంతా విసికిరి, ముక్కంతా కమిలిపోయి, 7 కాడికి అయిపోయి. పోలీసు వాళ్ళు అంటే 8 వాళ్ళు అనుకుంటారు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే అని ఉంటుందా ముచ్చట. కథం పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరట. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎట్ట కథ, ఏం కథ, అసలు ఎట్ట చచ్చిపోయిండు, ఏం కథ అని అంటే, ఓ పెన్లం బిల్లం వస్తుంది, మామూలు కథలు పడతలేను, నాకు తెలియదు అయ్యా, వద్దంటే పోయిండు పాడైపోను దోసుగాలు ఏమంటే, వద్దంటే పోయిండు తప్పినాను కాగమైండి అని కథలు, మామూలు కథలు, కథలు పడుతుందంటే ఈమె. ఈ కథలు పడంగానే పోలీసు వాళ్ళకి అర్థమైపోయిందట. ఈమె లెసలేసి ఏడిపెడుతుంది, రాని రాగాలు తీస్తుంది. ఈ కూని రాగాలు ఏం రాగాలు కావచ్చు అనుకొని పోలీసు వాళ్ళు జర్రంత గట్టిగా అడిగేసరికల అసలు ముచ్చట చెప్పిందట. అసలు ముచ్చట ఎట్లా, లోను తీసుకుంటే లోన్ మాఫ్ అవుతుంది. ఎట్లా, భర్త చచ్చిపోతే, భార్య చచ్చిపోయినా కూడా అవుతుంది, కానీ తను చచ్చిపోదు కదా, తనకు ఆల్రెడీ ఇంకోటినే ఉంటాడు.
ఆడి ఇద్దరు కలిసి చేసిన పని నా భర్తను చంపితే లోన్ మాపాయిద్దన్న ఉద్దేశంతో నేను ఉంచుకున్నోడు నేను ఇద్దరం కలిసి గిట్ట చంపినామని చెప్పిరట. చూడూరి ఎంత దిగజారిపోతురంటే కొంతమంది ఆడోళ్ళు మరీ దారుణంగా. నీ భర్త చచ్చినాక నీకు ఎన్ని పైసలు వస్తాయి ఏం చక్కదానని చెప్పు విజయ. సిగ్గు నాది విజయ నీకేమన్నా. ఉంచుకున్నాడు అయితే మస్తు చెప్తాడు, ఏదో తొందర వాపుకుంటేందుకు ఆడు ఏదో రకంగా ఉంటాడు కాబట్టి ఆడు కొత్తుబ్బు కాబట్టి ఆడు ఏదో రకంగా చెప్తాడు. మరి కలకాలం కలిసి ఉండాల్సింది నువ్వు కదా. నీ పిల్లలేం కావాలి, నీ చుట్టాలు పక్కాలు ఏం కావాలి, లేకపోతే నీ దగ్గర వాళ్ళు ఏమన్నారా రేపన్నాడు. గింత అధ్వానంగా తయారైంది. మరీ సిగ్గు తప్పిపోతురు కొంతమంది అయితే. భర్తలని చంపడం అవలీలగా గిసోంటి బాటల్లా మూత తీస్తుంది కన్నా టైం అయితేమో కానీ అంతకంటే అధ్వానం అయిపోయింది భర్తను చంపడం ఈజీగా. నిన్ననే ఒకటి అయింది, ఇవాళ ఇంకో వార్త అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఇదో వార్త అయింది, రేపు ఏమొస్తుందో కూడా తెలియదు. అల్కా పీసులో చంపేస్తారు మొగోళ్ళని. మరి మొగోళ్ళని చంపి ఏం చేద్దాం అనుకుంటారు మరి? పెళ్లి చేసుకోకుంటుంటామా? మీకు నచ్చిన నెంబడి పోతామా? అందమైనగా దానికి పేరు పెళ్లి, 7 అడుగుల బంధం, లొట పీసు మాసుపత్రి అనుకుంటే ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినాక ఉంచుకున్నతో కథలు పడతారు. మీ కథలు పాడైపోయిన కథలు పడితే పడరు. కానీ అడ్డు వచ్చిందని మొగడు, మరి అడ్డు రాకుంటే మొగడెట్ట అవుతాడు ఆడు చెప్పురి. అడ్డు రాకుంటే వాడు మొగోడెట్లా మొగడెట్ట అవుతాడు? అడ్డు వచ్చిన పాపానికి ఈ మొగలు చంపుతారంట. మీకు దండాలే తల్లులారా. ఈ మొగల చంపేట వాళ్ళకి అందరు కాదు కానీ మా అమ్మ కానీ మొగలను నిష్పెట్టి ఉపాయం చేయి. బతకనీరు 4 రోజులు ఏమవుతుంది చెప్పురి. మీ కథలు మీరు పడితే పడరు కానీ ఉత్త పుణ్యాన్ని పిల్లలు ఆగమైపోతారు. మొగడు ఆగమైపోయా రేపు నాడు జైల్లో కొని బయటకు వెళ్తే నోట్లో మూస్తారు, పాడై బయట జనాలు చూస్తారు మిమ్మల్ని.